మోదీతో కేసీఆర్ భేటీ ఖరారైంది. రేపు సాయంత్రం మోదీతో కేసీఆర్ సమావేశమవుతారు. అప్డేట్స్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రేపు కేసీఆర్ ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది మోదీతో పాటు? చంద్రిక, రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో ఆయన నివాసంలో భేటీ కాబోతున్నారు. రెండోసారి తెలంగాణ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వచ్చినటువంటి కేసీఆర్ తొలిసారి ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానంగా తెలంగాణ సమస్యలను గతంలో ఏదైతే కొన్ని మెమోరాండం కూడా ఇచ్చారో ఆ మెమోరాండం సంబంధించి దానికి కొనసాగింపుగా మరికొన్ని సమస్యలను జోడించి కొత్త మెమోరాండం కూడా అందజేయబోతున్నారు. రాష్ట్రానికి కొంత ఆర్థిక సాయం చేయాలి, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు అనేక సమస్యలు ఏదైతే మిషన్ భగీరథ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులను కోరుతుంది, మైనార్టీలకు సంబంధించి ఏవైతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇవన్నీ కూడా మళ్ళీ మరోసారి ప్రధాని దృష్టికి ఆయన తీసుకురావాలనుకుంటున్నారు. కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఆయన మోదీతో భేటీ కాబోతున్నారు. ఇక మోదీ ఏదైతే జాతీయ స్థాయిలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ ఏర్పాటే మిషన్ ఆఫ్ కేసీఆర్ అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోనూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు నిజానికి ఎస్పీ బీఎస్పీ అధినేతలు అయినటువంటి అఖిలేష్ మాయావతిలను కూడా ఆయన కలవాల్సింది. ఈ భేటీ రేపటికి వాయిదా పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. రేపు 11 గంటల తర్వాత వీళ్ళిద్దరిని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ కొత్త ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఆయన చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా వాళ్ళిద్దరిని కలుస్తారు. ఇంకా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా కలిసే అవకాశం ఉంది. అయితే వారికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు ఇంకా ఖరారు కాలేదు. ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను అఖిలేష్ అదేవిధంగా మాయావతులతో కూడా ఆయన పంచుకోబోతున్నారు. ఇప్పటికే ఒకసారి అఖిలేష్ తో గతంలో కూడా ఆయన హైదరాబాద్ లో భేటీ అయ్యారు. మాయావతిని తొలిసారిగా భేటీ కాబోతున్నారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలు కూడా ఫెడరల్ ఫ్రంట్ కు సానుకూలంగా ఉన్నట్లుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్ ఆధ్వర్యంలోనే రాబోయే కొత్త ప్రభుత్వం కేంద్రంలో 2019 ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలన్న ఒకే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఈ పర్యటనలన్నీ చేస్తున్నారు. అయితే రేపు మాత్రం ప్రధాని మోదీతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే ఆయన ఒక మెమోరాండం కూడా అందజేయబోతున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.